వెల్కమ్ టు టెక్ చైతు. రైల్వే పింక్ బుక్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత 1-2 రోజుల్లో పింక్ బుక్ని రైల్వేస్ వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టి 40 రోజులు దాటినా కూడా ఇంకా పింక్ బుక్ అనేది అందుబాటులోకి రాలేదు. ఈ పింక్ బుక్లోనే జోన్ వైజ్ ఏ రైల్వే ప్రాజెక్టుకి ఎంత అమౌంట్ని కేటాయించారు అన్న వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగానే రైల్వే జోన్స్ ఏ వర్క్స్ని హై ప్రయారిటీతో చేపట్టాలి అని డిసైడ్ అవుతాయి. కామన్ పబ్లిక్ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దీంట్లోనే ఏ ప్రాజెక్టుకి ఎన్ని నిధులను కేటాయించారన్న వివరాలు ఉంటాయి కాబట్టి. గతంలో అయితే రైల్వే బడ్జెట్ని సపరేట్గా ప్రవేశపెట్టేవారు పార్లమెంట్లో. ఆ సమయంలోనే పార్లమెంట్లోనే ఏ ప్రాజెక్టుకి ఎంత నిధులను కేటాయించారన్న వివరాల్ని తెలియజేసేవాళ్ళు. దాంతో ఇంకా జనరల్ పబ్లిక్ ఈ పింక్ బుక్ గురించి అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఫైనాన్స్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ని కలిపేసిన తర్వాత జనరల్ పబ్లిక్ కూడా ఈ పింక్ బుక్ పైన చాలా ఆసక్తిగా ఉంటున్నారు. ఏ ప్రాజెక్ట్‌కి ఎంత నిధులను కేటాయించారు అని తెలుసుకోవాలి అని. కొంతమంది అంటున్నారు మార్చ్ 31 లోపు ఈ పింక్ బుక్‌ని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. మార్చ్ 31 ఎందుకంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుండి మొదలవుతుంది. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్. ఈ పింక్ బుక్‌లో ఉండే అలొకేషన్స్ కూడా ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించినవి కాబట్టి మార్చ్ 31 లోపైతే ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది పింక్ బుక్ అని అంటున్నారు. ఈ పింక్ బుక్ అందుబాటులోకి వస్తేనే మన ప్రాంతాల్లో వెళ్ళే రైల్వే ప్రాజెక్ట్‌కి ఎన్ని నిధులను కేటాయించారు, మరియు సేఫ్టీ పరంగా రైల్వేస్ వాళ్ళు ఎంత ఫండ్స్‌ని ఖర్చు పెడుతున్నారు, అంటే కొత్త రైల్వే లైన్స్ డబులింగ్‌కి ఎక్కువ నిధులను కేటాయించారా, ఆల్రెడీ ఉన్న ట్రాక్స్‌ని అప్‌గ్రేడ్ చేయటానికి ఎక్కువ నిధులను కేటాయించారా, కవచ్‌కి ఎక్కువ నిధులను కేటాయించారా? ఇలాంటి వివరాలన్నీ మనకి ఈ పింక్ బుక్ చూస్తేనే తెలుస్తాయి.